ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు, అత్యంత ధనవంతుడైన దేవుడు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఆయన ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో ఈ ప్రపంచానికి తెలియదు. ఒక దట్టమైన అడవి, పేరు కూడా సరిగ్గా తెలియని ఒక కొండ. ఆ కొండ మీద ఒక పెద్ద చీమల పుట్ట. ఆ పుట్టలో ఏముంది? ఏదైనా నిధి ఉందా, లేక భయంకరమైన పాము ఉందా? కాదు, అక్కడ ఒక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కానీ ఆయన ఎవరూ చూడలేదు, ఎవరు పూజించలేదు. అసలు అక్కడ ఒక దేవుడు కొన్ని యుగాలుగా నిలబడి ఉన్నాడన్న విషయమే బయట ప్రపంచానికి తెలియదు. మరి అలాంటి దేవుడు ఎలా బయటపడ్డాడు? ఒక రాజు చేసిన భయంకరమైన తప్పు వలన, లేక ఒక ఆవు కాచిన పాల ధార వలన? ఆయన దొరికినప్పుడు ఆయన శరీరం నుంచి రక్తం ఎందుకు కారింది? ఈ రోజు మనం చూడబోయేది తిరుమల తిరుపతి చరిత్ర మాత్రమే కాదు, 7 కొండల వెనుక దాగి ఉన్న ఎవరూ చెప్పని రహస్యాలు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ పెద్ద పెద్ద బంగారు గోపురాలు, ఈ కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు, ఈ లడ్డూ ప్రసాదాలు, ఇవన్నీ పక్కన పెట్టండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ కొండ ఎలా ఉండేదో ఊహించుకోండి. అదొక దట్టమైన అడవి, క్రూర మృగాలు తిరిగే ఒక భయంకరమైన ప్రదేశం. దాన్ని వెంకటాద్రి అని పిలిచేవారు. కానీ అక్కడ గుడి లేదు, దేవుడు లేడు, ఉన్నదల్లా ఒక పుట్ట. కానీ అసలు మిస్టరీ ఇక్కడే ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ రాజు చెక్కించలేదు, ఏ శిల్పి దాన్ని తయారు చేయలేదు. దాన్ని స్వయంభూ అంటారు, అంటే దానంతట అదే భూమి నుంచి వెలిసింది. పురాణాల ప్రకారం కలియుగం మొదలైన కొత్తలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడి రూపంలో ఈ కొండ మీదకి వచ్చాడు. కానీ ఆయన చూసే వాళ్ళు లేరు, పూజించే వాళ్ళు లేరు. ఆయన కేవలం తన భక్తుల కోసం ఎదురు చూస్తూ అలా ఆ పుట్ట కింద సమాధి స్థితిలో ఉండిపోయాడు. కొన్ని వందల సంవత్సరాలు, బహుశా వేల సంవత్సరాలు. ఆయన ఉనికి ఎవరికీ తెలియదు. ఆ కొండకు అసలు యజమాని వెంకటేశ్వర స్వామి కాదు, వరాహస్వామి. విష్ణు మొదట వరాహస్వామి దగ్గరికే వచ్చి తాను నిలబడడానికి కొంచెం స్థలం అడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే దేవుడు కూడా ఇంకో దేవుడి దగ్గర అద్దెకు ఉన్నట్లే అన్నమాట. ఈ పుట్ట రహస్యం కొన్ని యుగాల పాటు అలాగే ఉంది. ఈ ప్రపంచం అంతా రాజులు, రాజ్యాల గొడవల్లో మునిగిపోయి ఉన్నప్పుడు అసలైన దేవుడు మాత్రం ఈ కొండ మీద, ఈ పుట్ట లోపల మౌనంగా నిలబడి ఉన్నాడు. ఆయన బయటపడడానికి ఒక ఇన్సిడెంట్ జరగాల్సి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ కొండను రక్తంతో తడిపింది. అది చోళరాజుల కాలం. ఆ ప్రాంతాన్ని ఒక చోళరాజు పాలిస్తున్నాడు. ఆయన దగ్గర కొన్ని వేల పశువులు ఉండేవి. కానీ ఆ పశువుల మందులో ఒక ఆవు మాత్రం చాలా వింతగా ప్రవర్తించేది. రోజు అడవికి మేతకు వెళ్ళేది, కానీ సాయంత్రం తిరిగి వచ్చేసరికి దాని పొదుగులో చుక్క పాలు ఉండేవి కావు. పశువుల కాపరికి ఏమీ అర్థం కాలేదు. పాలు ఎక్కడికి పోతున్నాయి, దెయ్యం తాగుతుందా అని భయపడ్డాడు. ఒకరోజు ఆ కాపరి రాజుగారికి తెలియకుండా ఆ ఆవును ఫాలో అయ్యాడు. ఆ ఆవు మంద నుంచి విడిపోయి నేరుగా వెంకటాద్రి కొండ మీద ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గరకు వెళ్ళింది. ఆ పుట్ట మీద నిలబడి తన పొదుగులో ఉన్న పాలన్నింటినీ ఆ పుట్ట లోపలికి ధారగా కార్చేసింది. ఇది చూసిన కాపరికి విపరీతమైన కోపం వచ్చింది. నా రాజుగారికి దక్కాల్సిన పాలు ఈ పనికి మాలిన పుట్టకు పోస్తావా అని అరుస్తూ తన చేతిలో ఉన్న గొడ్డలు తీసుకుని బలంగా ఆ పుట్ట మీద వేశాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. కానీ ఆ తర్వాతి క్షణం ఆ పుట్ట లోపల నుంచి పాలు కాదు, రక్తం బయటకు చిమ్మింది. ఇది చూసిన కాపరి అక్కడికక్కడే భయంతో చనిపోయాడు. ఆ ఆవు పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్లి జరిగిన ఘోరాన్ని చెప్పింది. రాజు వెంటనే ఆ ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సైనికులు ఆ పుట్టను మెల్లగా తవ్వడం మొదలుపెట్టారు. లోపల నల్లటి పొడవైన అందమైన ఒక విగ్రహం. కానీ ఆ విగ్రహం గడ్డం మీద గొడ్డలి దెబ్బ తగిలి రక్తం కారుతోంది. ఆ రాజు భయంతో వణికిపోయాడు. తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. ఆ దేవుడిని శాంతింపజేయటానికి ఆ గాయం మీద పచ్చ కర్పూరం పూశాడు. అందుకే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా తిరుమలలో స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరం పెట్టే ఆచారం కొనసాగుతోంది. ఆ గాయం తాలూకు గుర్తుగానే దాన్ని పెడతారు. ఆ రాజు కట్టించిన చిన్న గుడి అదే తిరుమల చరిత్రకు పునాది రాయి. చోళరాజు కట్టించిన ఆ మొదటి గుడి చాలా చిన్నది. కేవలం స్వామివారు నిలబడడానికి మాత్రమే ఆ నిర్మాణం ఉంది. దాన్ని మనం ఇప్పుడు గర్భగుడి అంటున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే, ఒక చిన్న గుడి ఈ రోజు మనం చూస్తున్న ఇంత పెద్ద గుడిగా ఎలా మారింది? దీని వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఒక్క రోజులోనో ఒక రాజు వలన జరిగింది కాదు. చోళరాజుల తర్వాత ఈ గుడిని పాండ్యరాజులు చూశారు. వాళ్ళు స్వామివారికి కొన్ని ముఖ్యమైన నగలు, ఆస్తులు ఇచ్చారు. కానీ వాళ్ళ తర్వాత వచ్చిన యాదవ రాజులు చాలా ముఖ్యమైన పని చేశారు. వాళ్ళే మొదటిసారిగా గర్భగుడి పైన ఉన్న గోపురానికి బంగారు తాపడం చేయించారు. మనం ఇప్పుడు చూసిన బంగారు గోపురం అదే ఆనంద నిలయం. ఆ పేరు పెట్టింది కూడా ఆ యాదవ రాజులే. అప్పటి నుంచి తిరుమల కొండకు ఒక కొత్త కళ వచ్చింది. కానీ అసలు సిసలైన మార్పు అప్పుడు మొదలవ్వలేదు. అప్పటికి ఇది కేవలం ఒక ప్రాంతీయ గుడి మాత్రమే. ఆ చుట్టుపక్కల వాళ్ళకు మాత్రమే తెలిసిన ఒక పవర్ఫుల్ దేవుడు. కానీ ఈ దేవుడి పవర్, ఆ కొండ గొప్పతనం ఒక సామ్రాజ్యం చేతిలో పడ్డాక మారిపోయింది. ఆ సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. వాళ్ళు కేవలం గుడిని పెద్దది చేయలేదు, వాళ్ళు తిరుమలను ఒక బ్రాండ్ గా మార్చేశారు. ఈ కొండ మీద మనం ఇప్పుడు అడుగుపెట్టి ప్రతి రాయి వెనుక వాళ్ళ కథే ఉంది. తిరుమల చరిత్రను మలుపు తిప్పింది శ్రీకృష్ణదేవరాయల కాలం. ఆయన లేకపోతే బహుశా తిరుమల ఇంత గొప్ప దేవాలయంగా అయ్యేది కాదేమో. శ్రీకృష్ణదేవరాయల
కృష్ణదేవరాయలకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. ఆయన దేవుడిని ఒక దేవుళ్ళ కాదు, తన కుల దైవంగా చూసుకున్నాడు. ఆయన తన జీవితంలో 7 సార్లు తిరుమలకు వెళ్ళాడు. కానీ వచ్చిన ప్రతిసారి వట్టి చేతులతో రాలేదు. ఆయన తన యుద్ధాల్లో గెలిచిన సంపద మొత్తం బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అన్నింటినీ తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టాడు. ఆయన ఒకసారి వస్తే కొన్ని వేల కిలోల బంగారాన్ని హుండీలో వేసేవాడు. అంతేకాదు స్వామివారికి సేవ జరగడం కోసం వందల గ్రామాలను దానంగా రాసిచ్చాడు. ఆ గ్రామాల నుంచి వచ్చే పన్ను మొత్తం నేరుగా గుడి ఖజానాకు వెళ్ళేది. మనం ఇప్పుడు గుడిలోకి అడుగు పెట్టగానే చూసే పెద్ద మహాగోపురం, ఆ పక్కన ఉండే పడికావలి గోపురం, ఇవన్నీ ఆయన కట్టించినవి. గుడి లోపల చాలా మండపాలు నిర్మించాడు. అసలైన విషయం ఏమిటంటే ఆయన తన విగ్రహాలను కూడా గుడిలో పెట్టించుకున్నాడు. మనం గుడిలోకి వెళ్లే దారిలో 2 భార్యలతో తిరుమలదేవి, చిన్నాదేవి నమస్కారం పెడుతూ నిలబడి ఉన్న విగ్రహాలు చూస్తాం కదా, అవి శ్రీకృష్ణ దేవరాయలవే. స్వామి, నేను ఈ రాజ్యాన్ని వదిలేసిన నా ఆత్మ మాత్రం ఎప్పటికీ నీ పాదాల దగ్గరే ఉంటుంది అని చెప్పడానికి ఆ విగ్రహాలను అక్కడ పెట్టించాడు. ఆయన భక్తి తిరుమలను ఒక కొండ నుంచి బంగారు కొండగా మార్చేసింది. చరిత్ర ఎప్పుడు ఒకేలా సాగదు. 1565లో జరిగిన తాళ్ళకోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం కూలిపోయింది. ఇది తిరుమల చరిత్రలోని అత్యంత చీకటి రోజు. ఎందుకంటే అప్పటి వరకు గుడిని కంటికి రెప్పలా కాపాడిన రాజులు లేరు. తిరుమల ఇప్పుడు అనాథ అయిపోయింది. ఇదే సరైన సమయం అని చెప్పి ముస్లిం నవాబులు దండయాత్రలు మొదలుపెట్టారు. వాళ్లకు దేవుడి మీద భక్తి లేదు. వాళ్ళకు కావాల్సింది అక్కడ ఉన్న బంగారం, డబ్బు మాత్రమే. వాళ్ళు గుడిని కంట్రోల్లోకి తీసుకున్నారు. భక్తుల దగ్గర నుంచి విపరీతమైన పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. గుడిలో పూజలు కూడా సరిగా జరిగేవి కాదు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ఇది దేవుడి గుడి కాదు, కేవలం ఆదాయ వనరు మాత్రమే. వాళ్ళు గుడిని నడపడం కోసం వేలం వేసేవారు. ఈ మొత్తం గందరగోళంలో రాజులు లేరు, ప్రభుత్వాలు లేవు. మరి స్వామివారికి రోజువారీ పూజలు ఎవరు చేశారు? ఈ ఆచారాలను ఎవరు కాపాడారు? ఇక్కడే మనం హదీరామ్ జీ మఠం గురించి తెలుసుకోవాలి. సుమారు 100 సంవత్సరాలకు పైగా ఈ మఠానికి చెందిన మహంతులు తిరుమల గుడిని తమ కంట్రోల్లో ఉంచుకున్నారు. వాళ్ళు రాజులు కారు, సైనికులు కారు, కేవలం పూజారులు మాత్రమే. బయట ఎన్ని రాజకీయ తుఫానులు వచ్చినా గుడి లోపల దీపం మారిపోకుండా, స్వామివారి సేవ ఆగిపోకుండా చూసుకున్నది వీళ్ళే. విజయనగర రాజులు గుడిని కడితే ఈ హదీరామ్ జీ బాబాలు ఆ గుడి ప్రాణాన్ని కాపాడారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే తిరుమల ఇప్పుడు ఎవరిది? రాజులు లేరు, ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు. అప్పటి మద్రాస్ ప్రభుత్వం 1933లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల గుడి మేనేజ్మెంట్ కోసం ఒక స్పెషల్ చట్టం, యాక్ట్ ను పాస్ చేసింది. ఆ చట్టం ద్వారా పుట్టింది టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది తిరుమల చరిత్రలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. టీటీడీ అనేది ఒక స్వతంత్ర సంస్థ. అప్పటి నుంచి గుడికి సంబంధించిన ప్రతి విషయం, అంటే ఫైనాన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, పూజలు, ప్రసాదాలు అన్ని టీటీడీ చేతిలోకి వెళ్ళిపోయాయి. టీటీడీ వచ్చిన తర్వాతే తిరుమల స్వరూపం పూర్తిగా మారిపోయింది. భక్తుల కోసం పెద్ద పెద్ద క్యూ కాంప్లెక్స్లు కట్టడం, కొండ మీదకు ఘాట్ రోడ్లు వేయడం, ఉచిత భోజనం పెట్టడం, హాస్పిటల్స్, యూనివర్సిటీలు కట్టడం, ఇవన్నీ మొదలయ్యాయి. అంతకు ముందు వరకు వెంకటేశ్వర స్వామి కేవలం రాజుల దేవుడు, డబ్బు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు మాత్రమే ఆయన్ని సరిగా దర్శించుకోగలిగేవారు. కానీ టీటీడీ ఏర్పడ్డాక ఆయన సామాన్యుడి దేవుడిగా మారాడు. మనం హుండీలో వేసే ప్రతి రూపాయి ఈ రోజు లక్షల మందికి అన్నం పెడుతోంది, వేల మందికి చదువు చెబుతోంది. ఒక పుట్టలో దొరికిన దేవుడు ఈ రోజు ఒక ఎకనామికల్ పవర్ హౌస్ గా మారడం వెనుక టీటీడీ పాత్ర చాలా పెద్దది. చివరిగా ఒక చీమల పుట్టలో మొదలైన కథ, ఒక ఆవు పాలతో మొదలైన అభిషేకం, ఒక గడ్డలి గాయంతో మొదలైన పూజ, ఒక రాజు కట్టిన చిన్న గది, కృష్ణదేవరాయలు పోసిన బంగారం, దండయాత్రల చీకటి రోజులు, ఇవన్నీ దాటుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ఆనంద నిలయంలో ఆ వెంకటేశ్వర స్వామి అలాగే నిలబడి ఉన్నాడు. ఆయన మొక్కిన రాజులు ఇప్పుడు లేరు, వాళ్ళ రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి. ఆయన్ని దోచుకోవాలనుకున్న నవాబులు, ఆయన్ని వేలం వేసిన బ్రిటిష్ సామ్రాజ్యాలు ఇప్పుడు చరిత్రలో పేజీలుగా మిగిలిపోయాయి. కానీ ఆయన మాత్రం అదే చిరునవ్వుతో ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఎందుకు? బహుశా రాజులు మారినా, రాజ్యాలు కూలినా, ప్రభుత్వాలు మారినా నమ్మకం మాత్రం ఎప్పటికీ మారదని, దానికి చావు లేదని ఈ ప్రపంచానికి చెప్పడానికేమో. ఆ 7 కొండల మీద దాగి ఉన్న అసలైన అంతిమ రహస్యం బహుశా అదే కావచ్చు.